హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. అసలు ఈ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? మన ఇండియాలో పాపులేషన్ చూస్తే 140 కోట్ల మంది ఉన్నారు, అవునా కదా? అందులో యూత్ పాపులేషన్ చూస్తే 37.1 కోట్ల మంది అయితే ఉన్నారు. యూత్ పాపులేషన్ చూసుకున్నట్లయితే మరి వీళ్ళందరికీ జాబ్స్ వస్తున్నాయి అంటారా? ఈ యూత్ పాపులేషన్లో మీరు నేను కూడా ఉన్నాం. మరి మనకి జాబ్స్ ఉన్నాయంటారా? జాబ్స్ అనే కాదు, కనీసం బిజినెస్ చేయడానికి సరిపడా స్కిల్స్ కానీ గవర్నమెంట్ సపోర్ట్ కానీ మనకు ఉందంటారా? మీరే చెప్పండి. అసలు ఈ అన్ఎంప్లాయ్మెంట్కి రీజన్స్ ఏంటి, వీటి కాజెస్ ఏంటి, అదేవిధంగా ఈ అన్ఎంప్లాయ్మెంట్కి సొల్యూషన్స్ కానీ రెమెడీస్ కానీ ఏమైనా ఉన్నాయంటారా? సో ఇలా ప్రతి దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఇక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ యూజ్ఫుల్ వీడియోస్ కానీ రెగ్యులర్గా వస్తూ ఉంటున్నాయి. మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. దాంతోపాటు పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అక్కడి నుంచి మీరు మన వీడియోని అయితే చూసే అవకాశం ఉంటుంది. సో ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా అన్ఎంప్లాయ్మెంట్ ఏంటో తెలుసుకుందాం. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరైతే వర్క్ చేయడానికి ఎడ్యుకేషన్ అయిపోయాక ఒక మంచి జాబ్ చేసుకోవాలి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి బయట మార్కెట్లో సరైన జాబ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉండదో దాన్నే మనం అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో దీనివల్ల మేజర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల హ్యూమన్ లైఫ్కి, గవర్నమెంట్కి, హోల్ వరల్డ్కి క్రైసిస్ క్రియేట్ అవుతాయి. మనం కొన్ని రిపోర్ట్స్ చూస్తే అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి, ఎస్పెషల్గా సిఎంఐఈ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే ప్రైవేట్ లిమిటెడ్ సర్వే చేసింది. ఏంటంటే మనకి డేటా ఏం ప్రొవైడ్ చేసిందంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఇండియా లాక్డౌన్లో రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ సమయంలో 12.8% ఉందంట అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఆన్ June 8, 2021 సమయంలో. బట్ 2025 రిపోర్ట్స్ చూస్తే గవర్నమెంట్ చెప్పేది 5.6% మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ ఉందని మెన్షన్ చేసింది. కానీ ఇది ఇన్యాక్యురేట్ అని కొన్ని ఇండిపెండెంట్ ఎకనామిస్టులు అయితే చెప్తున్నారు. అయితే కొంతమంది ఎకనామిస్టులు వాళ్ళ రియల్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. వాటి రేంజెస్ యొక్క చూసుకున్నట్లయితే 7% to 30% ఉందని ఎకనామిస్టులు అయితే చెప్తున్నారు. సో అన్ఎంప్లాయ్మెంట్లో కొన్ని వేరియేషన్స్ కానీ కొన్ని టైప్స్ కానీ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్లో టెంపరీ జాబ్స్ చేస్తూ ఒక జాబ్ నుండి ఇంకో జాబ్కి షిఫ్ట్ ఉంటారు కదా, వీళ్ళని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. రెండోది వచ్చేసరికి స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది బేసికల్గా ఇండస్ట్రియలైజేషన్ రెవల్యూషన్ రావటం వల్ల మెషిన్స్ వచ్చాయి కదా, వర్కర్స్కి సగం జాబ్స్ పోయాయి కదా, అలాంటప్పుడు దానివల్ల స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది. దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వల్ల వర్క్ చేసే వాళ్ళకి జాబ్సే లేకుండా పోతున్నాయి. సో వాళ్ళని తీసేస్తున్నారు. సో అన్ఎంప్లాయ్మెంట్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇక మూడోది వచ్చేసరికి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది బేసికల్గా అగ్రికల్చర్ సెక్టర్ అయ్యే ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఈ వర్క్ అనేది సీజనల్గా ఉంటుంది కాబట్టి దీన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది అగ్రికల్చర్కి అయితే అటాచ్మెంట్ చేశారు. కానీ మంచి సీజన్లో పంటలు పండిస్తే కనుక వర్క్ ఉంటుంది, డబ్బులు కూడా వస్తాయి, లైఫ్కి అయితే డోకా లేదు. బట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ కాబట్టి ఖాళీగా మిగతా సమయంలో సీజన్ లేనప్పుడు అన్సీజన్ అన్నప్పుడు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. సో దీన్నే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే అంటారు. ఇంకా నాలుగవది వచ్చేసరికి సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది బేసికల్గా కంపెనీస్లో జాబ్ చేస్తూ ఉంటారు కదా, ఒకవేళ రిజిషన్ రావడంతో లేదంటే ఎకనామిస్ట్ మార్కెట్లో స్లో డౌన్ అవటం వల్ల జాబ్స్ పోతాయి కదా, వాళ్ళనే ఈ జనాలనే మనం ఎక్కువగా సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాం. సో వీళ్ళందరూ కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్లో చాలా ఎక్కువగా కూరుకుపోతూ ఉంటారు ఈ కంపెనీస్ చేసే మెయిన్ లేఆఫ్స్ వల్ల. ఐదోది వచ్చేసరికి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ భయ్య, నిజం చెప్తున్నా.
చదివిన చదువుకి సరైన సూటబుల్ జాబ్స్ లేవు భయ్య మార్కెట్లో చూసుకున్నట్లయితే. దీనికి మీరు ఏమంటారో కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీరే నాకు ఒక సజెషన్ అయితే క్రియేట్ చేయండి. ఇప్పటిదాకా అన్ఎంప్లాయ్మెంట్లో టైప్స్ చూసాం కదా, ఇప్పుడు అసలు రీజన్స్ ఏంటో మెయిన్ ఇదే కదా. కాబట్టి మెయిన్ రీజన్స్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్లో చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా 8 రీజన్స్ ఉంటాయి అన్ఎంప్లాయ్మెంట్కి. సో ఒక్కొక్కటి ఇప్పుడు వరుస పెట్టి చూద్దాం. నెంబర్ 1 వచ్చేసరికి పాపులేషన్ గ్రోత్. ఎక్కువ పాపులేషన్ ఉండటం వల్ల జాబ్ సెక్టర్స్లో ఎక్కువ అయిపోయి జాబ్ అవైలబిలిటీ అనేది జాబ్ సీకర్స్లకి జాబ్ అవైలబిలిటీ అనేది తక్కువ అయిపోవటం వల్ల ఇది ఒక మెయిన్ ప్రాబ్లం అయితే అన్ఎంప్లాయ్మెంట్కి చాలా కఠినంగా అయితే ఉంది రీజన్ అనేది. రెండోది వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఈ ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇక్కడ అగ్రికల్చర్ చేసేవాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఏదో విధంగా మనీ వస్తుంది, లైఫ్ ముందుకు వెళ్ళిపోతుంది. బట్ అందరూ చేయలేరు కదా. ఈ కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏపీకి వస్తే నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆపర్చునిటీస్ అనేవి వస్తే ఎక్కువ మంది జాబ్ చేస్తారు. సో దట్ అందరూ కూడా హ్యాపీగా ఇండస్ట్రీస్ లేకపోయినా హ్యాపీగా జాబ్స్ అనేవి ఏదో విధంగా చేసుకుంటారు. ఇండస్ట్రీస్ ఉంటే ఫ్యాక్టరీస్ ఉంటే ఏదో విధంగా ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్. మూడోది వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాబ్లం. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక వీడియో చేశాను, ఒకసారి మన ఛానల్లో అయితే చెక్ చేయండి, చాలా బాగుంటుంది. అయితే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎన్నో ప్రాబ్లమాటిక్ కండిషన్స్లో ఉంది అని మన అందరికీ తెలుసు కదా. అట్ ద సేమ్ టైం మన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఓన్లీ థియరీ మీదే ఫోకస్ చేయడం ఎక్కువ చేస్తూ ఉంటారు. ప్రాక్టికల్గా విజువలైజ్గా ఈ విధంగా ప్రమోట్ అయితే చేయరు. అండ్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ కూడా ఉండదు. బయట మార్కెట్లో ఎన్నో స్కిల్స్ మంచి డిమాండ్లో ఉంటాయి. అవి స్కూల్స్ కానీ కాలేజెస్లో కానీ నేర్పితే వాళ్ళు బయటికి వచ్చాక డెఫినెట్గా జాబ్స్ అయితే అచీవ్ చేస్తారు, అందులో నో డౌట్ కదా. బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది. బట్ ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉండటం వల్ల ఇది ఒక మెయిన్ ప్రాబ్లమేటిక్ అయితే అన్ఎంప్లాయ్మెంట్కి చూపిస్తుంది. నాలుగోది వచ్చేసరికి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. మెషిన్స్ అండ్ ఆటోమేషన్ వల్ల కూడా హ్యూమన్ లేబర్ రీప్లేస్ అవుతున్నారు. సో దట్ జాబ్ చేయడానికి స్కోప్ లేకుండా పోతుంది. కంపెనీస్కి ఏదైనా కాస్ట్ కటింగ్ దొరుకుతుందా అని ఎదుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ లైక్ ఏఐ కానీ మెషిన్స్ కానీ ఎక్సెట్రా ఇలాంటివి ఏవైనా వస్తే కనుక వాటిని వర్క్లో ఈజీగా చేయించుకుంటారు. దాన్ని బట్టి హ్యూమన్స్కి ఎక్కువగా శాలరీస్ పే చేయాల్సిన అవసరం లేదు. జాబ్ సీకర్స్ లాంటి వాళ్ళు కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి దొరకకుండా పోతున్నాయి. సో ఇది ఒక మెయిన్ అన్ఎంప్లాయ్మెంట్కి ఒక రీజన్ అయితే అవుతుంది టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది. ఐదో వచ్చేసరికి అగ్రికల్చర్ డిపెండెన్స్. ఈ అగ్రికల్చర్ డిపెండెన్స్ అనేది ఎప్పటి నుంచో వచ్చే ఆనవాయితీ అనుకోండి. అగ్రికల్చర్ అంటేనే ఒక కుటుంబం. భోజనం విషయంలో కానీ పని విషయంలో కానీ జీవితం చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది భూమిని వ్యవసాయాన్ని నమ్ముకునే ఉన్నారు. సో దీనివల్ల ఎంతో ఉపయోగం. అట్ ద సేమ్ టైం చాలామంది సీజనల్ ఎంప్లాయ్మెంట్ మాత్రమే చేస్తున్నారు అగ్రికల్చర్ మీద. ఫుల్ టైం లాంగ్ టర్మ్ ఉండదు కాబట్టి జాబ్ పట్ల. బట్ మిగతా సమయంలో ఖాళీగా ఉంటారు కాబట్టి ఇది ఒక మెయిన్ రీజన్గా అన్ఎంప్లాయ్మెంట్గానే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆరోది వచ్చేసరికి స్లో ఎకనామిక్ గ్రోత్లో మెయిన్గా ఎకనామిక్ గ్రోత్ కానీ జీడిపి కానీ ఇండియన్ ఎకానమీ కానీ ఇవన్నీ కూడా స్లోగా ఉన్నట్లయితే బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వవు. న్యూ ఎంప్లాయీస్ అనేవాళ్ళు హైర్ చేసుకోరు, ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వదు. వీటన్నిటి వల్ల ఎకనామిక్ గ్రోత్ కూడా ఒక క్రిటికల్ అండ్ క్రూషియల్ ఫ్యాక్టరే. ఈ స్లో ఎకనామిక్ గ్రోత్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది హ్యూజ్ లెవెల్లో స్పీడ్గా ఫాస్ట్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. కొత్తగా వచ్చేవాళ్ళకు కూడా జాబ్స్ అనేవి లేకుండా పోతున్నాయి. ఏడోది వచ్చేసరికి కరప్షన్ అండ్ పూర్ గవర్నెన్స్. నెపోటిజం అండ్ ఫేవరెటిజం అనేది ఈ ఫెయిర్ జాబ్ ఆపర్చునిటీస్లో తగ్గిపోవాలి. లేకపోతే జాబ్స్ అనేవాళ్ళు ఎవరో కూడా చేయలేరు, ఎవరో కూడా బయటికి రారన్నమాట. ఎనిమిదోది వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈ ల్యాక్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే సింపుల్గా చాలా తక్కువ మందే బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా ఎక్కువ మందికి జాబ్ క్రియేట్ అవుతున్నాయి కదా. సో దట్ మిగతా వాళ్ళు అన్ఎంప్లాయిడ్ పీపుల్గానే ఉంటున్నారు. సో వీళ్ళైనా ఎంతవరకు మ్యాక్సిమం బిజినెస్ స్టార్ట్ చేయడానికి బిజినెస్ గురించి తెలుసుకోవడం కానీ బిజినెస్లో స్కిల్స్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, ప్రమోటింగ్, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా మీ యూనిక్ ఓన్ ప్రోడక్ట్తో ఇలాంటివన్నీ కూడా నేర్చుకున్నట్లయితే, సర్వీస్ చేయడం కూడా మీరు నేర్చుకున్నట్లయితే, పీపుల్ని కస్టమర్స్ని మీరు మెస్మరైజ్ చేయగలిగితే
డెఫినెట్గా మీరు అన్ఎంప్లాయ్మెంట్లో ఉంటారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎంప్లాయర్గా మారాలంటే మీరు ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అందుకు ల్యాక్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఉంది. దాన్ని మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫుల్‌ఫిల్‌మెంట్ చేసినట్లయితే డెఫినెట్‌గా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీరే నెంబర్ ఆఫ్ జాబ్స్‌ని అయితే క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే అన్‌ఎంప్లాయ్మెంట్‌కి రెమెడీస్ కానీ, సొల్యూషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే యెస్, కొన్ని ఉన్నాయి. మనం స్టూడెంట్‌గా చేయాల్సిన పనులు ఉన్నాయి, కంపెనీస్ చేయాల్సిన పనులు ఉన్నాయి, అండ్ గవర్నమెంట్ కూడా చేయాల్సిన కొన్ని పనులు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేయగలిగితే మామూలుగా ఉండదు. ఏ టు జెడ్ మొత్తం కూడా సక్సెస్ ట్రాక్లో యూత్ అందరూ కూడా మన ఇండియాని ఫ్యూచరిస్టిక్ ఇండియా మెషిన్గా, గ్లోబల్ సూపర్ పవర్గా చేయగలిగే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మిగతా కంట్రీస్కి మన ఇండియా అనేది ఇన్స్పిరేషన్గా ఉంటుంది. దానికి మెయిన్ సొల్యూషన్స్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్కి నెంబర్ 1 వచ్చేసరికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. వీటిని ఎక్కువగా ప్రమోట్ చేయాలి. టెక్నికల్గా కానీ, వొకేషనల్గా కానీ, కంప్యూటర్ ట్రైనింగ్ కానీ యూత్ జాబ్ రెడీ కోసం ప్రిపేర్ చేయగలగాలి. స్కిల్స్ డెవలప్మెంట్ అనేది చేయగలగాలి. గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ స్కిల్ ఇండియా మిషన్స్లో యూత్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అది ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. రెండోది వచ్చేసరికి ఎంకరేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది స్కూల్ డేస్ నుంచి, కాలేజ్ డేస్ నుంచి అని ఎక్కువ గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉండాలి. అదేవిధంగా స్కూల్స్లో టీచర్స్ నుంచి కూడా సపోర్ట్ అయితే ఉండాలి. అది గవర్నమెంట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా రెండిట్లోంచి కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఎంకరేజ్ చేయగలిగితే పిల్లల్ని చాలా మట్టుకి వాళ్ళు హ్యూజ్ లెవెల్లో బిజినెస్ మీద గోల్స్ని అయితే క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచే ఏదో ఒకటి కొత్త టెక్నాలజీ కానీ, కొత్త ఇన్నోవేషన్ కానీ, కొత్త స్కిల్ కానీ, కొత్త ఐడియా కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయగలిగితే మన ఇండియాకు ఉపయోగపడుతుంది, మన ఇండియా డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. బిజినెస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యూజ్ లెవెల్లో సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటారు. సో ఇందులో మెయిన్గా ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ అనేది స్టార్టప్స్లో ఉండాలి. ఫండింగ్ విషయంలో కానీ, మానిటరింగ్ విషయంలో కానీ. అదేవిధంగా ఇంకా గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ లైక్ స్టార్టప్ ఇండియా కానీ, ఇటువంటి ప్రోగ్రామ్స్ కానీ, ఇనిషియేటివ్స్ కానీ, ముద్ర యోజన కానీ, ఇటువంటివన్నీ కూడా పీపుల్కి, న్యూ బిజినెస్ చేసే వాళ్ళకి హెల్ప్ఫుల్గా అందించాలి గవర్నమెంట్ కూడా. మూడోది వచ్చేసరికి ఇండస్ట్రియల్ గ్రోత్లో మెయిన్గా చూసుకున్నట్లయితే ఇండస్ట్రీస్ అనేవి హ్యూజ్ లెవెల్లో సెటప్ అనేది చేయాలి. రూరల్ బేస్లో కానీ, సెమీ అర్బన్ ఏరియాస్లో కానీ ఎక్కువగా లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా ఎక్కువగా ఈ ఇండస్ట్రియల్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ బిజినెస్ అనేవి చెయ్యాలి. ఎక్కువ సెటప్స్ అనేవి చేయగలిగితే డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. నాలుగోది వచ్చేసరికి మోడర్నైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. మోడర్న్ అగ్రికల్చర్లో మనకి బేసికల్గా ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఎక్కువ మంది యూజ్ చేస్తుంది. దాంతోపాటు అగ్రో ఇండస్ట్రీస్ అనేవి కూడా ఎక్కువగా బయటకు వస్తున్నాయి. అవి ఇంకా హ్యూజ్ లెవెల్లో ప్రొవైడ్ చేయగలిగితే ఎంప్లాయ్మెంట్ కానీ రూరల్ లెవెల్స్లో డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అగ్రికల్చర్ కూడా హ్యూజ్ లెవెల్లో మోడర్నైజ్ అయ్యి యూజ్ఫుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఐదో పాయింట్ వచ్చేసరికి రిఫార్మ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ప్రాక్టికల్గా కానీ, జాబ్ ఓరియంటెడ్గా కానీ ఉపయోగం ఉండాలి, యూజ్ చేయాలి. ఇటువంటి రిఫార్మ్స్ అయితే తీసుకురావాలి. దీంతోపాటు సబ్జెక్ట్స్ లైక్ బిజినెస్ కానీ, ఐటీ కానీ, కమ్యూనికేషన్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా బిల్డ్ చేయాలి. డెవలప్మెంట్ స్కిల్స్ రూపంలో తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా చేయాలి. ఆరోది వచ్చేసరికి సపోర్ట్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎస్ఎంఈస్. గవర్నమెంట్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ లోకల్ జాబ్స్ అనేవి ఎక్కువ జనరేట్ చేసే విధంగా బ్యాంక్స్ నుంచి లోన్స్ కానీ, అదేవిధంగా వర్క్ ఫోర్స్ నుంచి సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా హ్యూజ్ లెవెల్లో ఫ్రమ్ ది బేస్ నుంచి, ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి, ఫ్రమ్ ది గ్రోయింగ్ స్టేజ్ వరకు కూడా మనకైతే అందించాలని గవర్నమెంట్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇనిషియేటివ్ అయితే ఉండాలి. ఏడోది వచ్చేసరికి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లైక్ ఎంజీఎన్ఆర్ఈజీఏ, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీస్ యాక్ట్ కింద కూడా ఎక్కువగా రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎనిమిదోది వచ్చేసరికి కంట్రోల్ పాపులేషన్ గ్రోత్. ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. పాపులేషన్ గ్రోత్లో ఫ్యామిలీ ప్లానింగ్ కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇటువంటివి కూడా క్రియేట్ చేయగలిగితే జాబ్ సీకర్స్ అనేవాడు తగ్గుతారు. జాబ్ ఆపర్చునిటీస్ సెటిల్ అయ్యాయి, ఆ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు జాబ్ సీకర్స్ అనేవాళ్ళు ఎక్కువైనా పర్వాలేదు. ఇది ఒక మనం మెయిన్గా అడ్వాంటేజ్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తొమ్మిదోది వచ్చేసరికి ప్రమోట్ టూరిజం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్కువగా డెవలపింగ్ స్టేజ్లో ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.
టూరిజం కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, కన్స్ట్రక్షన్ సెక్టర్స్ కానీ ఇటువంటివన్నిటిలో కూడా మిలియన్స్ ఆఫ్ జాబ్ అయితే క్రియేట్ అయితే అవకాశం ఉంది. వీటిని బాగా ఇంప్రూవ్ చేయగలిగితే గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ సెక్టర్ కానీ డెఫినెట్గా అందరికీ కూడా జాబ్స్ అయితే వస్తాయి. ఇంకా 10వది వచ్చేసరికి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కువ శాతం గ్లోబల్ కంపెనీస్ని మనం అట్రాక్ట్ చేసే విధంగా, ఇండియాలో సెటప్ చేసే విధంగా, అదేవిధంగా మనం డైరెక్ట్ జాబ్స్ కానీ, ఇండైరెక్ట్ జాబ్స్ కానీ క్రియేట్ చేయగలిగితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మన కంపెనీస్ అనేవి ఇండియాలో హ్యూజ్ లెవెల్లో గ్రో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దట్ మనం జాబ్స్ ఇవ్వగలుగుతాం. అదేవిధంగా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా జాబ్ అనేది లేకుండా, కష్టం అనేది లేకుండా డబ్బులు కానీ, జాబ్ కానీ మనం ఇవ్వగలిగితే మన కంపెనీ డెవలప్ అవుతుంది, మన బిజినెస్ డెవలప్ అవుతుంది, మన ఇండియా డెవలప్ అవుతుంది. సో దట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఎక్కువ శాతం అయితే మనకి ఇన్వెస్ట్ చేస్తారు. ఇండియా మొత్తం కూడా హ్యూజ్ లెవెల్లో ర్యాపిడ్గా గ్రో అవుతుంది. డెవలపింగ్ స్టేజ్ కాకుండా డెవలప్డ్ కంట్రీగా మనం హ్యూజ్ లెవెల్లో చేయగలుగుతాం. సో అదర్ కంట్రీస్ కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనం ఒక ఇన్స్పిరేషన్ మోడల్గా మిగులుతాం. సో అందుకు మనం ట్రై చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా చివరికి వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక సీరియస్ ఇష్యూ. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది ఇండివిజువల్ పర్సన్కైనా, ఒక స్టూడెంట్కైనా, ఒక జాబ్ చేయాలనుకునే జాబ్ సీకర్కైనా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇండియన్ ఎకానమీకైనా ఇవి చాలా ఎఫెక్ట్ అయితే చేస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఈజ్ ది మోస్ట్ డేంజరస్ పారాసైట్ అనమాట. వీటిని రెడ్యూస్ చేయాలి అంటే ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అండ్ సిటిజన్స్ ఈ ముగ్గురు కలిసి వర్క్ చేయాలి. ఓన్లీ ఫర్ ద బెటర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ లెర్నింగ్, మోర్ ఇండస్ట్రియల్ అండ్ బిజినెస్ గ్రోత్ కోసం మోడర్న్ ఎంప్లాయ్మెంట్ పాలసీస్ని తీసుకురావాలి. ఇప్పుడు చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, అర్థమయ్యేలా అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు కనుక మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా స్టూడెంట్ అయినా కానీ, చదువుతున్నా కానీ, చదివి అయిపోయిన వాళ్ళు కానీ, జాబ్ చూస్తున్న వాళ్ళ కోసం అయినా ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్కి నేను చెప్పేది ఒకటే, మీరు క్రియేటివ్గా, స్కిల్ పర్సన్గా, ప్రొడక్టివ్గా ఉన్నట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ అనేది గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతుంది. సో దట్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేషన్ అనేది హ్యూజ్ లెవెల్లో జరుగుతుంది. సో దట్ లీడింగ్ టు ఏ స్ట్రాంగర్ అండ్ మోర్ ప్రాస్పరస్ నేషన్గా ముందుకైతే వెళ్ళే అవకాశం అయితే చాలా గట్టిగా, చాలా బలంగా అయితే ఉంది. నో డౌట్ ఎట్ ఆల్. రాబోయే ఫ్యూచర్లో 5 to 10 years ఆర్ 10 to 30 yearsలో మన ఇండియా హ్యూజ్ లెవెల్ అయితే గ్రో అవ్వబోతుంది. దాన్ని మీరు క్యాష్ చేసుకోగలిగితే ఇదే సరైన సమయం. అన్ఎంప్లాయ్మెంట్ రెడ్యూస్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసేలాగా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ని డెవలప్ చేసుకునేలాగా ఇదే సువర్ణ అవకాశం అయితే మీకు ఇప్పుడు ఉంది. సో ఈ వీడియో అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా కోసం కంప్లీట్గా చేసిన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.